అంటూ నిజం చెప్తారా లేదని చెప్పేసి జగదాత్రి గట్టిగా అరుస్తుంది కదా. అప్పుడు వెంటనే భాగ్య ఈ విధంగా అంటూ ఉంటుంది, ఇక కాలేజ్ నుంచేలే మేమిద్దరం ప్రేమించుకున్నాం, కాకపోతే కులాలు వేరే అవ్వడం వల్ల మేము ఇక్కడ కలిసే వాళ్ళం కాదు, బయట కలిసే వాళ్ళం అని చెప్పేసి ఈ విధంగా భాగ్య చెప్తూ ఉంటుంది. తన గతం జరిగిందంతా చెప్తూ ఉంటుంది భాగ్య. ఒక రోజు అని చెప్పేసి ఈ విధంగా గణేష్ మీద బైక్ వెళ్తుండగా ఈలోపు పరంధామయ్య ఎదురు పడతాడు. పరంధామయ్య ఒక్కసారి ఆ భాగ్యం చూసి నువ్వు చదివిన చదువులు ఇదేనా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు గణేష్ అంకుల్ నేను చెప్పేది విను అని చెప్పేసి అంటుండగా ఏంట్రా నువ్వు నాకు చెప్పేది, ఆఖరికి వీంతో కూడా చెప్పిల్చుకున్న పరిస్థితి తీసుకొచ్చావా, ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పేసి గణేష్ గొంతు పడతాడు పరంధామయ్య. ఈ విషయం నలుగురికి తెలిస్తే నా పరువు పోతుందని ఊరుకుంటుందని చెప్పేసి అక్కడ గణేష్ని బెదిరించి పరంధామయ్య భాగ్యను చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. జరిగిందంతా జేడీకేడికి చెప్తూ ఉంటుంది భాగ్య. అప్పటి నుంచెలి ఇక నాన్న మాత్రం నన్ను బయటికి పంపించట్లేదు. అదే సమయానికి షష్ఠి పూర్తి చేద్దామని చెప్పేసి అనుకున్నా. అదే టైం బాగుంటుందని చెప్పేసి షష్ఠి పూర్తి రోజే నేను ప్లాన్ చేశాను. ఇక అదే టైంకు ఇద్దరం కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి ఇద్దరం కలిసి ఇక వెళ్ళాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి భాగ్య జరిగిందంతా చెప్తూ ఉంటుంది జేడి. ఇక ఇద్దరు కలిసి షష్ఠి పూర్తి రోజు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు కదా. ఈ లోపు గణేష్ అలా బయటికి వచ్చిన తర్వాత భాగ్య పడుకొని ఉంటుంది కదా, వెంటనే కాల్ చేస్తాడు. ఎక్కడ నుంచి చెప్పేసి భాగ్య అడుగుతుండగా మీ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పేసి ఇక గణేష్ అంటుండగా సరే నువ్వు వెయిట్ చేయి నేను వస్తున్నాను చెప్పేసి పరంధామ ఇంట్లో పడుకుంటాడు కదా. అప్పుడు నగలున్ను డబ్బు ఇంకా ఇక దేవుంది అలాగే విగ్రహం బ్యాగ్లో పెట్టుకొని కిందికి వచ్చేస్తుంది కదా. ఈ లోపు గణేష్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఇక వెళ్దామని చెప్పేసి అంటుండగా వెళ్దాం కానీ ఇక నన్నైతే బాగా చూసుకుంటావు కదా అని చెప్పేసి బాగా ఈ విధంగా అంటుండగా 6 నెలల లోపు మీ అమ్మ వాళ్ళు అన్నీ మర్చిపోయి మనని దగ్గర తీసుకుంటారు, నిన్ను నమ్మి ఈ డబ్బులతో